నేను ఉంది ఒక స్థిరమైన ప్రభుత్వం మీకు ఇవ్వాలి అని నా ఉద్దేశం. ఇవ్వకపోతే నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. కానీ నా మాటని మీరు నమ్మండి. మీకోసం నేను వచ్చాను, మీకోసమే నిలబడి ఉన్నాను. లేదంటే మీరు నమ్మండి, నా బాధ్యని ఒక నీచుడి చేత, ఒక సంస్కారహీనుడి చేత తిట్టించుకోవాల్సిన అవసరం నాకేంటి? మీకోసం పడుతున్నాను ఇవన్నీ. ఆ దెబ్బలు తీసుకుంటున్నాను. అమ్మా, తల్లి, ముఖ్యమంత్రి సతీమణి భారతి గారికి చెప్తున్నాను, మీ వారిని నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పమని మీకు రెండు చేతులు జోడించి అడుగుతున్నాను. మీ మీడియానమ్మా, మీ సోషల్ మీడియాని ఆడబిడ్డల్ని, పనిచేసుకునే ఆడబిడ్డల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దని చెప్పమ్మా. మీరు కూడా ఒక ఆడకూతురే కదమ్మా, మీకు ఆడబిడ్డలు ఉన్నారు కదా, అలా అనకండి అమ్మా, దయచేసి. తప్పది. ఆ సంస్కారహీనుడైన వ్యక్తికి చెప్పండి అమ్మా, మీకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానమ్మా, దయచేసి చెప్పండి.